తెలంగాణ ప్రాంతం నుంచి కూడా వేలాది మంది ఈ మహాసభలో పాల్గొంటున్నాం. ఈ మహాసభలో ముఖ్యమైనటువంటి ఎజెండా ఈరోజు భారతదేశ వ్యాప్తంగా యువత ఎదుర్కొంటున్నటువంటి ముఖ్యమైనటువంటి సమస్యలపై అనేక పోరాటాలు నిర్వహించడానికి ఈరోజు మహాసభని వేదిక చేసుకొని రేపు ఎల్లుండి దాకా చర్చలు జరిపి ఒక నూతన కార్యాచరణతో ఈ భారతదేశ ప్రభుత్వం మీద ఒక మహత్వమైనటువంటి పోరాటానికి అఖిల భారత యువజన సమైక్యాన్ని సిద్ధం చేస్తాం. ఈరోజు ఈ మహాసభ ఈ భారతదేశ వ్యాప్తంగా అనేక పోరాటాలకు అనేక అన్ఎంప్లాయ్మెంట్కి వ్యతిరేకంగా నిరుద్యోగానికి వ్యతిరేకంగా ఈ మహాసభ వేదిక కాబోతుంది. ఈ మహాసభలో కుల వివక్షతకి మతోన్మాదానికి అదేవిధంగా ఈ దేశాన్ని నాశనం చేస్తున్నటువంటి కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా ఒక నూతన కార్యాచరణ రూపొందించి ముందుకు కొనసాగుతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈరోజు నరేంద్ర మోదీ సర్కార్ అధికారంలో వచ్చిన తర్వాత రోజుకి యువతకి మోసం చేస్తాం తప్ప యువతకు ఇచ్చినటువంటి హామీలను ప్రవేశపెట్టలేదు. యువతకు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తాను, కానీ ఇప్పుడు దాకా 11 సంవత్సరాలు అవుతుంది యువతకి నిరుద్యోగం ఇవ్వడంలో పూర్తి స్థాయిలో వైద్యం చేస్తారు. ఒక ప్రయత్న భారతదేశంలో హిందూ ముస్లిం కుల వివక్షత అదేవిధంగా ప్రాంతం పేరు మీద మతం పేరు మీద కులం పేరు మీద ఎక్కడ పోయిన వివక్షత చూపెట్టి ఈరోజు కార్మికులకు అదేవిధంగా రైతులకు మహిళలకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వాలు పనిచేస్తుంది. ఈ అందరికీ వ్యతిరేకంగా ఈరోజు అఖిల భారత యువజన సమైక్య మహత్వమైనటువంటి పోరాటానికి సిద్ధమైతే హెచ్చరిస్తున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం